తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి వందలాది వేలాది జనం అనేది పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజలకు చాలా దగ్గర అవ్వడానికి రేవంత్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి చాలా వేలాది మంది తరలివచ్చిన జనం ఒక్కొక్క సమస్యతో తన ముందుకు రావడం జరిగింది. దీంట్లో కొంతమంది సమస్యలు తేలుతున్నాయి, మరికొందరు సమస్యలు పెండింగ్గా మిగిలిపోతున్నాయి. మన ముందుకు రావడం జరిగింది శివరామ శాస్త్రి గారు. తన సమస్య గురించి ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్. ఏంటండి మీ సమస్య? నా పేరు రామావజ్జల శివరామ శాస్త్రి, భద్రాచలం మాది. నా ఇంటి భాగాన్ని మా నాన్నగారి రెండో భార్య రాజ్యలక్ష్మి గారు, మా చిన్న తమ్ముడు మావుళ్ళయ్య అని ఆయన హోటల్లో ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడు. అది నేను దగ్గర 2002 నుంచి 2024 దాకా హౌస్ ట్యాక్స్ కడుతూనే ఉన్నాను. నేను దాన్ని కూల్చేసి ఆ ఇంటి భాగాలు 2 భాగాలు, నా ఇంటి కుర్చెత్త భాగాలని ఆ బహుళంతస్తులు కట్టి అక్కడ నా పర్మిషన్ లేకుండా కట్టేసి దాన్ని అద్దెల వ్యాపారం చేస్తున్న మా నాన్నగారి రెండో భార్య, మా చిన్న తమ్ముడు. దాన్ని భద్రాచలం కొత్తగూడెం లీగల్ కోర్టులో అది కేసు నడుస్తుందన్నమాట. జూన్ 10వ తారీఖున అక్కడ అనుదీప్ గారు అని కలెక్టర్ గారు నాకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చేసరికి అక్కడ ఏంటంటే అక్కడ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ గారు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారు, టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఆయనకి మద్దతు ఇచ్చి వాళ్ళ అధికార బలం చూసి నాకు ఆర్డర్ రాకుండా ఆపేస్తే నేను ఆ కలెక్టర్ గారిని అనుదీప్ గారిని కలిస్తే నీకు అయిపోయింది తీర్పు, నువ్వు జడ్జిమెంట్ కాపీ తీసుకో అని చెప్పారు. తీసుకోమన్నా కూడా లీగల్ సెల్ కోర్టు సూపరింటెండెంట్ సిబ్బంది మా తమ్ముడు మా నాన్నగారు రెండో భార్యతో కుమ్మక్కయ్యి నాకు అది రాకుండా అన్యాయంగా అడ్డుకున్నారు. దాన్ని ఏం చేస్తున్నారు, ఇప్పుడు కొత్త కలెక్టర్ గారు వచ్చారు అనుదీప్ గారి స్థానంలో, ప్రియాంక అలానే హైదరాబాద్లోని మున్సిపాలిటీ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. వారిని నేను అడుగుతూ ఉంటే నేను కొత్తగా వచ్చా కదా అంటే వారు కూడా వారి మాట వింటున్నారు, న్యాయం చేయట్లేదు. న్యాయం అంటే ఇప్పుడు మీకు జరగకపోవడానికి కారణం ఏంటండి? అంటే దీంట్లో ఎవరున్నారు, ఎందుకు జరగట్లేదు మీకు? ఇంతకు ముందు ఆ తెలంగాణ గవర్నమెంట్లో మా వాళ్ళకి నా ప్రత్యర్థులకి మా ఈ తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేసింది అనమాట. వాళ్ళకి ఆ సపోర్ట్ ఉండడం వల్ల కార్యకర్తలుగా ఉన్నారు. ఆ గవర్నమెంట్ కు సపోర్ట్ చేసినందుకు మీకు రానియకుండా చేస్తున్నారు. దానికి మా ఫైనాన్స్ చేసే మా చిన్న తమ్ముడు మావుళ్ళయ్య ఆయన డొనేషన్స్ ఇస్తాడనమాట. ఆయన కోట్ల అర్ధరాత్రి పోయినా 50 లక్షలు అప్పిస్తాడు అనమాట ఆయన. అటువంటి ఆయన దానికి అట్లా మనకు అడ్డుపడుతూ ఉంటే అక్కడ కలెక్టర్ చేసిన ఆయన ఇప్పుడు రంగారెడ్డి ఇక్కడ హైదరాబాద్లో కలెక్టర్ గారు అనుదీప్ గారు ఇక్కడికి వచ్చారనమాట. నేను ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ గవర్నమెంట్ మారిందని సీఎం రేవంత్ రెడ్డి గారిని నాకు జరిగిన నష్టాన్ని కష్టాన్ని తెలియజేద్దామని వచ్చా. గతంలో ఇప్పుడు 10 సంవత్సరాల దాకా ఈ దర్బార్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దర్బార్కి రానిచ్చేవాళ్ళు కాదు, వస్తుంటే ఒక కిలోమీటర్ల దూరంలోనే ఎల్లగొట్టేవాళ్ళు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి సీఎం పేసీ కార్యక్రమం రానివ్వకుండా నాకు చాలా సంతోషంగా ఉంది. న్యాయం జరిగినా జరగకపోయినా ఈ లోనకి వచ్చామన్నమాట, అది సంతోషంగా ఉంది. లోనకి వచ్చాం. ఉన్నంత వరకు పొద్దున్న రేవంత్ రెడ్డి గారు దరఖాస్తు తీసుకున్నారు. పాపం చాలా వరకు వారు వెళ్ళి వారి కార్యక్రమం అర్జెంట్ కార్యక్రమం అయితే వెళ్ళారు. వారి స్థానంలో సీతక్క గారు ఉన్నారనమాట. ఆ సీతక్క గారికి మేము దరఖాస్తు ఇచ్చాం, మీకు న్యాయం చేయిస్తాం అని హామీ ఇచ్చారు. మా దరఖాస్తు తీసుకున్నారు, మాకు న్యాయం చేయాలని. నా పేరున కోర్టు మీరు 10/6/2023 వచ్చిన ఆర్డర్, అనుదీప్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నాకు ఇప్పించమని నేను దరఖాస్తు ఇచ్చొచ్చా. అది కాకుండా నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా జాబ్ చేశా. నేను 2019లో రిటైర్ అయ్యా. దాంట్లో కూడా నాకు ప్రమోషన్లో అన్యాయం చేశారనమాట. అది కూడా ఉమెన్ అండ్ తెలంగాణ అదే పూర్తిగా అవినీతి అనమాట. మిగతా డిపార్ట్మెంట్లో 50-60% ఉంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 200% ఉందన్నమాట. 24 MA సోషియాలజీ పాస్ అయ్యా. నాకు 24 సంవత్సరాల దాకా కనీస ప్రమోషన్ జూనియర్ అసిస్టెంట్ అనే ప్రమోషన్ నాకు ఇవ్వలేదు. దానికోసం నేను 6 సార్లు డ్యూటీ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేశా ఆ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కోసం. అది కూడా ఎంత చేసినా కూడా నాకు న్యాయం చేయలేదు. అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు న్యాయం చేయమని చెప్పినా కూడా నాకు వాళ్ళు దాన్ని ఖాతరు చేయలే. తర్వాత వచ్చింది కేసీఆర్ గారు కలిసి నా కష్టాన్ని తెలియజేద్దామంటే వారి ఇక్కడ ప్రజా దర్బార్ ప్రగతి భవన్లో కలిసే అవకాశం లేదు, సెక్రటరియట్లో కలిసే అవకాశం లేదు. అక్కడికి ఎవరో చెబితే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళా, అక్కడికి వెళ్ళే అవకాశం కలిగింది. ఆ తర్వాత వారి అబ్బాయి కేటీఆర్ గారిని కలిసా, వారి వల్ల న్యాయం జరగలేదు. హరీష్ రావు గారిని కలిసా, హరీష్ రావు గారి వల్ల న్యాయం జరగలే. అక్కడ ఎవరి వల్ల న్యాయం జరగలేదు అనమాట. దాని నిమిత్తం కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చి దరఖాస్తు ఇచ్చా. నాకు 2021 డిసెంబర్ 31న నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చిందనమాట. ఆ విషయంలో కూడా నాకు 8 వారాల్లో నా విషయంలో నాకు న్యాయం చేయమని ఆదేశం ఇచ్చిందనమాట. ఆదేశం ఇచ్చినా కూడా ఆ నవనీతి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని డైరెక్టర్ అంతకుముందు విజయేంద్ర పోయి తర్వాత వారి స్థానంలో దివ్యా మేడం వచ్చింది. ఆమె కూడా
వాళ్ళంటే వాళ్ళకి ముఖ్యమంత్రి గారట, గత ముఖ్యమంత్రి గారు వారికి మహబూబ్ నగర్లో జాయింట్ కలెక్టర్గా డ్యూటీ చేసిందని, జాయింట్ కలెక్టర్ డైరెక్ట్గా స్టేట్ కలెక్టర్గా స్టేట్ లెవెల్ ఆఫీసర్గా డైరెక్ట్గా ప్రమోషన్ ఇచ్చారు. నాకు టేక్ నెసెసరీ యాక్షన్ అని ఆర్డర్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. వారికి ఇచ్చారు, వారికి ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? నాకు న్యాయం చేయాలి కదా. నేను అన్ని అర్హతలు ఉన్నాయి నాకు, అన్ని అర్హతలు ఉన్నా నాకు న్యాయం చేయలేదు. ఆ అవినీతి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళ మీద న్యాయం చేసిన హైకోర్టు తీర్పు ప్రకారం నాకు 8 వారాల్లో నాకు కల్పిస్తే నాకు 34 సంవత్సరాల నడక మాట రాని మానసిక శారీరక వికలాంగుల అమ్మాయి ప్రస్తుతం ఇంటి దగ్గర శవంలో పడి ఉందన్నమాట. ఇవాళ రేపు చనిపోయేట్టుంది. నేను చనిపోతే నాకు పెన్షన్ కూడా సరిగ్గా రావట్లే. నా బిడ్డ పేరుని ఏమన్నా దాచానంటే రేపు ఏమన్నా నా బిడ్డ దిక్కు నేను చనిపోతే నా బిడ్డ ఆ నిరాహార దీక్ష చేయడం వల్ల నా కాలు అది సరిగ్గా